రిజర్వాయర్ డాగ్స్ ప్రపంచం సినిమా ఇండస్ట్రీలో పెద్ద పేరుగాల్చిన మూవీ. తక్కువ బడ్జెట్తో నిర్మించి గొప్ప వసూల్ని కలెక్ట్ చేసిన మూవీ రిజర్వాయర్ డాగ్స్. ఆ మూవీ మేకింగ్ గురించి మరియు వైలేషన్స్కి అతిపెద్ద పేరు పొందిన మూవీ రిజర్వాయర్ డాగ్స్. క్వింటన్ టారెంటినో హాలీవుడ్లో గొప్ప డైరెక్టర్. అతని డెబ్యూట్ మూవీ ఈ రిజర్వాయర్ డాగ్స్. చాలా తక్కువ బడ్జెట్లో క్రూనంతా ఒకటి చేసుకుని తీసి ఈ మూవీ చాలా గొప్ప కలెక్షన్స్ పొందిన మూవీ. తర్వాత తన డైరెక్షన్ కెరీర్ని స్టార్ట్ చేసిన మూవీ ఈ రిజర్వాయర్ డాగ్స్. ప్రపంచం మొత్తానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్గా మారిన మూవీ రిజర్వాయర్ డాగ్స్. మూవీ ఓపెన్ చేస్తే ఒక రెస్టారెంట్లో ఒక 7 మంది బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అమెరికన్ గ్రేట్ లేడీ సింగర్ అయిన ఒక ఆమె వర్జినిటీ గురించి మాట్లాడుకుంటుంటారు. అదే టైంలో జో క్యాబెట్ అనే అతను ఒక పాత బుక్ని చదువుతూ ఏదో మెలకు వేస్తుంటాడు. అది అతని పక్కనే ఉన్న వైట్కి డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న వాటి గురించి. అందువల్ల ఆ బుక్ని లాగేసుకుంటాడు. అతను సీరియస్ అయిపోయి నా బుక్ ఇచ్చే అంటాడు. సరే ఇస్తాను, దాన్ని దాచిపెట్టేసుకుంటావా, చదవడం ఆపి అంటాడు. నా బుక్ నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను, నాకు ఇవ్వు అంటాడు. అతను అయితే నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ఎదురుగా ఉన్న బ్లాండ్ నైస్గా ఎడ్డీకి నేను వీడిని షూట్ చేసేస్తానని చెప్తాడు. అప్పుడు వైట్ ఉండి ఓహో ఓకే అయితే నువ్వు కళ్ళలో షూట్ చేసేసి లేచి నాకు సారీ అడగాలి అనేలా అంటాడు. అందరూ నవ్వుతారు. నవ్వి తర్వాత వాళ్ళ వర్జినిటీ కన్వర్సేషన్ గురించి కంటిన్యూ చేస్తారు. తర్వాత అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. జో లేచేసి నేను బిల్లు కట్టేసి వస్తాను, మీరు టిప్స్ అంతా కలెక్ట్ చేసుకోండి అని చెప్పి వెళ్తాడు. అందరూ టిప్స్ ఇస్తారు, పింక్ మాత్రం టిప్స్ ఇవ్వడు. అప్పుడు అడిగితే ఎందుకు టిప్స్ ఇవ్వట్లేదు, ఇవ్వు అంటే నేను ఇవ్వను, నాకు నమ్మకం లేదు దాని మీద అంటాడు. నమ్మకం లేదా, ఎందుకు నమ్మకం లేదంటే లేదు నాకు నమ్మకం లేదు, అంత మినిమం వేజెస్ అనేది ఇస్తారు కదా, మళ్ళీ ఇది ఎందుకు అని ఎలా మాట్లాడతాడు. అప్పుడు అందరూ కలిసేసి తనకి టిప్స్ వాల్యూ అంటే ఏంటి, దాని ద్వారా ఎంతమంది బతుకుతున్నారు అనే దాని గురించి గొప్పగా వివరిస్తారు. అయినప్పటికీ పింక్ ఇవ్వడు. తర్వాత జో వస్తాడు. జో వచ్చేసి టిప్స్ అంతా కౌంట్ చేస్తే ఒకరిది తక్కువ ఉంటుంది. ఏంటి ఒకరు తక్కువ ఉంది, ఎవరు ఇవ్వలేదంటే పింక్ ఇవ్వలేదంటాడు. ఎందుకంటే తను నమ్మట్లేదు అంటాడు. ఇప్పుడు సీరియస్గా తిడతాడు, ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వు అంటాడు. లేదు నేను ఇవ్వను అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసిన దానికి బిల్ నేను కట్టాను, నువ్వు ఇప్పుడు టిప్ ఇవ్వు అంటానని సీరియస్ అవ్వగా అప్పుడు సరే నాకు ఇష్టం లేదు, మీ ఫోర్స్ కోసం నేను ఇప్పుడు ఇస్తున్నానని చెప్పేసి టిప్స్ ఇస్తాడు. సో అక్కడితో ఆ సీన్ ఎండ్ అవుతుంది. లేచి అలా ఒక స్టైల్గా 7 ఒక్కొక్కరుగా నడుచుకుంటూ వెళ్తారు. వీళ్ళు అలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుండగానే స్క్రీన్ బ్లాక్ అయిపోయి కొన్ని టైటిల్స్ పడతాయి. కొన్ని టైటిల్స్ పడేసి తర్వాత ఓపెన్ అయితే ఒక్కసారిగా ఫుల్ రక్తపు మడుగులో ఒక కార్ అనేది వెళ్తుంటుంది. దాని బ్యాక్ సీట్లో ఒక అతను ఫుల్ బాడీ మొత్తం రక్తం అయిపోయి అరుస్తూ ఉంటాడు. అక్కడ షాకింగ్గా ఓపెన్ అవుతుంది సీన్ అనేది. ముందు వైట్ అనే అతను డ్రైవ్ చేస్తుంటాడు. డ్రైవ్ చేస్తూ నీకేం కాదు అనేలా అరుస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇతను వచ్చేసి నా వల్ల కావట్లేదు, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను, నీ హ్యాండ్ ఇవ్వు అంటే ధైర్యం కోసం అని వైట్ హ్యాండ్ తీసుకొని పట్టుకుంటాడు. వైట్ ఫుల్ కోపంగా నీకేం కాదు, నువ్వు కాపాడుకుంటాను, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అనేలా అంటుంటాడు. లేదు మరి నా వల్ల కాదు, నేను చనిపోతాను అనేలా అరుస్తుంటాడు. అప్పుడు వైట్ ఫుల్ సీరియస్ అయిపోయి నీకేం కాదు, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు డాక్టర్వా అంటానని అడుగుతాడు. ఇతను రక్తంలో ఉన్న అతను లేదు నేను డాక్టర్ని కాదు అంటుంటాడు. అయినా పర్లేదు నువ్వు బతుకుతావు అనేలా అంటే ఇతను లేదు అవ్వదు, నేను చనిపోతాను అంటానని మళ్ళీ అదే అంటాడు. అప్పుడు సీరియస్గా లేదు నువ్వు బతుకుతావు, నువ్వు చెప్పు, నువ్వు బతుకుతాను, నేను బాగుంటానని చెప్పు అంటుంటాడు. అతను లేదు అంటే ఫుల్ సీరియస్ అయ్యి బ్యాడ్ వర్డ్స్ అనే యూజ్ చేస్తాడు. అంటే మీన్స్ బ్యాడ్ వర్డ్స్ అనేవి కూడా సినిమాలో చాలా ఫేమస్గా ఉంటాయి. ఎందుకంటే ఆ ఒక అగ్రెషన్ చూపడానికి కోసము మాట్లాడుంటాడు. సో అప్పుడు అతను అంత సీరియస్ అయినప్పుడు అతను ఫోర్స్ కోసము ఆరెంజ్ అనే అతను రక్తంలో ఉన్న అతను సరే ఓకే బాగానే ఉంటాను ఓకే అని ఎలా అంటాడు. అప్పుడు ఒక్కసారి ధడ్ అని సౌండ్ వస్తే ఒక పెద్ద షెడ్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఆరెంజ్ని వైట్ అనే అతను భుజం మీద వేసుకొని లాక్కుని వస్తూ ఉంటాడు. అలా షెడ్ లోపలికి తీసుకొస్తూ వైట్ ఆరెంజ్ని సమాధాన పరుస్తుంటాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యి నీకేమవుతుంది, నువ్వు బాగుంటావు అంటే ఆరెంజ్ ఉండేసి లేదు మ్యాన్ నాకు చాలా నొప్పి కలుగుతుంది, నాకు చాలా భయం వేస్తుంది, ఎలాగైనా నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను కాపాడు అంటుంటాడు. నువ్వేం భయపడదు, మనం ఆల్రెడీ ఒక షెడ్కి వచ్చేసాము, ఇక్కడ నువ్వు సేఫ్గా ఉంటావు, ఏం భయం లేదు, నువ్వు జస్ట్ రిలాక్స్ తీసుకో నువ్వు అంటుంటాడు. రిలాక్స్ కాదు మరి నాకు చాలా నొప్పి అవుతుంది, దయచేసి నన్ను ఎలాగైనా డాక్టర్ దగ్గరికి తీసుకుపో అంటే ఓకే తీసుకెళ్దాం. ఇంకొంతసేపట్లో జో వచ్చేస్తాడు, తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వేం ధైర్యంగా ఉండి ఏం కాదంటుంటే అతనికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ప్లీజ్ నన్ను వదిలేసే, లేదా నన్ను కొంచెం బయట వరకు వదిలేసే, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను, నేను ఎవరికి చెప్పను ఈ ప్లాన్ గురించి, ఎవరితో ఏం మాట్లాడను, నువ్వు చాలా సేఫ్గా ఉంటావు వదిలే అంటే అప్పుడు వైట్ ఉండేసి మ్యాన్ నీకేం కాదు, అది కింద బుల్లెట్ అనేది తగిలింది, అది చనిపోవాలంటే నువ్వు కొన్ని రోజులు పడుతుంది, సో నీకేం కాదు, జస్ట్ కొంచెంసేపు రిలాక్స్ అవ్వు. అంతట్లో జో వస్తాడు, డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం, నేను గ్యారంటీ ఇస్తున్నాను, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటా, నీకేం కాదు అంటుంటానని అంటుంటాడు. అంతట్లోనే పింక్ వస్తాడు. పింక్ ఒక్కసారి గట్టిగా అరుస్తూ వచ్చేసి ఏమైంది అంటానని అరుస్తూ ఉంటే వైట్ ఉండేసి కనబడట్లేదా బుల్లెట్స్ పడ్డాయి అంటే
అంటానని అంటే అప్పుడు పింక్ వచ్చేసి ఏంటి బతుకుతాడా లేదా చనిపోతాడా అంటే ఈ టైంలో నువ్వు జోక్స్ చేస్తావా, చూస్తే నీకు బాగా ఉన్నట్టు కనిపిస్తుందా అనేలా సీరియస్ అవుతాడు వైట్. అప్పుడు పింక్ వచ్చేసి కూల్ అవుతాడు. కూల్ వేసి ఏమైంది మనకి ఇట్లాంటి టైం వచ్చే ఇంత టఫ్ టైం అనేది వచ్చేసి ఇది పక్కా సెటప్ అయింది అంటే అంటాడు. అప్పుడు వైట్ ఉండి పక్కా సెటప్ అయింది అంటావు అంటే మరి లేకపోతే ఏంటి సడన్గా కాప్స్ ఎక్కడి నుంచి వచ్చారు, మనమంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే జరిగింది, ఉన్నట్టుండి కాప్స్ వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం, ఎవరో మన దాంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరో ర్యాట్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే వచ్చారని సీరియస్గా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉండగా వైట్ ఉండేసి ఇతనికి ఆరెంజ్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మ్యాన్ లోపలికి వెళ్ళు, నువ్వు వస్తాను నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళు అని చెప్తాడు పింక్కి. సరే ఓకే అని ఇలా పింక్ నెక్స్ట్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు ఆరెంజ్ ఉండేసి వైట్ని నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు, నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతాను నువ్వు వెళ్తే అంటే ఏం పర్లేదు, నువ్వు జస్ట్ రిలాక్స్ తీసుకు, ఇక్కడే పక్కలోనే ఉంటా, నీ గురించే మాట్లాడతాం, ఏం చేయలే అని అలా చెప్పేసి అతను నెక్స్ట్ రూమ్లోకి అతను కూడా వెళ్తాడు. పింక్ ఫుల్ టెన్షన్గా చీరలన్నీ తంటుంటూ ఫుల్ అగ్రెసివ్గా ఉంటాడు. వైట్ పింక్కి కూల్ అవ్వు అని చెప్తాడు. వెళ్ళి ముఖం కడుక్కో, కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్తాడు. సో పింక్ వెళ్ళేసి ముఖం కడుక్కొని ఒక సిగరెట్ అడుగుతాడు. వైట్ దగ్గర కూడా ఉండదు. బయటికి వెళ్ళేసి ఆరెంజ్ జేబులో ఉంటే తీసుకొచ్చి సిగరెట్ వెలిగించుకుంటారు. సిగరెట్ వెలిగించుకొని ఇంకొకసారి అంతా మెమరైజ్ చేసుకుంటారు ఎలా జరిగింది, సో కాప్స్ ఎలా వచ్చారు, ఖచ్చితంగా ఇది ఎవరో ట్రాప్ చేశారు, ఎవరో మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అని ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో బ్లూనా బ్లాండా లేదా బ్రౌనా అని ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎక్కడికి పారిపోయారో అని ఎలా మాట్లాడుకుంటారు. పోలీసులు పట్టుకొని ఉండొచ్చు లేదా డైమండ్స్ తీసుకొని పారిపోయి ఉండొచ్చా అని ఎలా అంటారు వైట్. అప్పుడు పింక్ ఉండేసి లేదు, ఛాన్స్ లేదు అంటాడు. నీకెలా తెలుసు అంటాడు. అప్పుడు చెప్తాడు డైమండ్స్ నా దగ్గర ఉన్నాయని. అప్పుడు వైట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. గుడ్ బాయ్ అంటానని చెప్పేసి ఎక్కడున్నాయంటే ఎక్కడో దాచాను అని ఎలా చెప్తాడు. అప్పుడు పింక్ ఉండేసి వాళ్ళు ఏమయ్యారో తెలీదు, పోలీసులు పట్టుకున్నారో తెలీదు, ఒకవేళ పట్టుకుంటే వాళ్ళంతా చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చేస్తే ఏంటి పరిస్థితి, సో మనం ఆ డైమండ్స్ తీసుకొని పారిపోదాము అని చెప్తాడు. వైట్కి అది నచ్చదు. సో వైట్ ఒప్పుకోడు దానికి. కానీ మరి ఎలా ఎవరు ఉండొచ్చు దీంట్లో, ర్యాట్ అనేది బ్లూ ఉండొచ్చా బ్లాండ్ ఉండొచ్చా అంటే వైట్ జే ఉండొచ్చా అని చెప్తాడు. ఎవరైనా అయిండొచ్చు, నువ్వైనా అయిండొచ్చు, నేనైనా అయిండొచ్చు, బయట ఉన్న ఆరెంజ్ అయినా అయిండొచ్చు అని చెప్తే వైట్ ఫుల్ కోప్పడతాడు. అతనికి బుల్లెట్స్ తగిలేసి ఫుల్ రక్తం అయిపోయి ఉండి నడవడానికి కూడా లేని స్థితిలో ఉన్నాడు. అతని గురించి డౌట్ పడతావు నువ్వు అతనని అనేలా ఫుల్ సీరియస్ అవుతాడు. సరే ఎవరో ఒకరు ఉన్నారు కదా అనేలా మాట్లాడుకుంటా ఉంటారు. అదే టైంలో వైట్ పింక్ని నువ్వెలా తప్పించుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు పింక్ చెప్తూ పోతాడు. పోలీసులు తనని వెంబడించి ఉంటారు, పరిగెత్తించుకొని రోడ్లో వస్తుంటారు. పింక్ పారిపోతూ ఉంటాడు. పారిపోతూ ఉండగా జనాలనంతా తోసేసుకుంటూ వెళ్తూ ఒక కార్ మీద పడిపోతాడు. ఆ కార్లో ఒక లేడీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళేసి గన్ చూపించేసి ఆమెను లాగేసి ఇతను కార్లో ఎక్కుంటాడు. అదే టైంలో పోలీసులని ఒకరిని షూట్ చేసేస్తాడు, వాళ్ళు షూట్ చేస్తారు, ఇద్దరి మధ్య షూటింగ్ జరుగుతుంది. ఆ మధ్యలోనే కార్ ఎక్కేసుకుని ఇతను డ్రైవ్ చేసుకుని వచ్చేస్తాడు. పోలీసులు వెంటనే వెనక నుంచి షూట్ చేస్తున్నా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. అలా పింక్ తప్పించుకొని వచ్చేసి ఉంటాడు. పింక్ తన ఎలా తప్పించుకొని వచ్చాడు అని చెప్పిన తర్వాత తను నెక్స్ట్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు వైట్ వచ్చేసి తను ఎలా జాయిన్ అయ్యాడు అనే సీన్ అనేది వస్తుంది. జో తన డెన్లో ఉంటాడు, అక్కడికి వైట్ వస్తాడు. వైట్ వచ్చేసిన తర్వాత తన జాబ్ ఏంటి అనేది అంతా అడుగుతాడు. అప్పుడు జో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 5 మంత్ జాబ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా అంతా ప్లాన్ చేస్తున్నాము, చాలా కేర్ఫుల్గా, సో ఇది చేయొచ్చు అనేలా. సో వైట్ అనే అతను రాబరీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది మనకి. ఆ సీన్ అవ్వగానే నెక్స్ట్ సీన్ షెడ్లో ఆరెంజ్ని పట్టుకొని వైట్ అలా ఏడ్చేవాడిలో అలా పడుకొని ఉంటాడు. పింక్ వచ్చేసి ఏంటి చచ్చిపోయాడా అంటే అడుగుతాడు. ఏం మాట్లాడు వైట్. ఇంకొకసారి అడుగుతాడు. అప్పుడు వైట్ లేదు చనిపోలేదు అని చెప్తాడు. సో వెరీ క్రిటికల్గా ఉంది సిచ్యుయేషన్, అతన్ని ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటారు. అవును, హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ అటెన్షన్ అనేది చేయకపోతే అతను బతకలేడు, ఈ రోజున రాత్రి కూడా బతకలేడు, అతను ఖచ్చితంగా అర్జెంటుగా మెడికల్ అటెన్షన్ అనేది చేయాలి అని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఇతనికి మెడికల్ అటెన్షన్ ఎవరు చేస్తారో అంటారని చెప్తే జో వస్తాడు. జో వచ్చిన తర్వాత ఖచ్చితంగా జో ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అనేలా వైట్ చెప్తాడు. పింక్ అయితే నాకైతే నమ్మకం లేదు అనేలా చెప్తాడు. లేదు జో వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్తాడు అని మాట్లాడుతుండగా ఆరెంజ్ కూడా నన్ను అడిగాడు హాస్పిటల్కి తీసుకెళ్ళమని వైట్ పింక్కి చెప్తాడు. అప్పుడు పింక్ అయితే మరి ఇంకేంటి పద వెళ్దాము, నిజంగా వాళ్ళ గురించి వెయిట్ చేయడం అంతా ఫూలిష్ అవుతుంది, మనం ఇరుక్కునే అవకాశం ఉంటుంది, సో పద ఆరెంజ్ని తీసుకుని మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాం, లేదా చనిపోతాడు అతను, తనకి ఎలాగో మన గురించి ఏంటి తెలియదు కదా అంటాడు. అప్పుడు వైట్ వచ్చేసి తనకి నా గురించి కొంచెం తెలుసు అంటాడు.
అప్పుడు పింక్ షాక్ అవుతాడు. ఏంటి తెలుసు అంటే వచ్చేసరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పాను అంటాడు. అప్పుడు పింక్ ఫుల్ సీరియస్ అవుతాడు. ఎవరు చెప్పమన్నారు నీకు, మనం చెప్పకూడదు అనేది తెలుసు కదా నీకు, ఎందుకు చెప్పావు అంటాడు. వైట్ చెప్పక ఏం చేసేది ఆ పరిస్థితుల్లో, నార్మల్ కాన్వర్సేషన్ జరుగుతూ ఉండగా వచ్చేసింది అంతే అంటాడు. ఎలా చెప్పగలవు నువ్వు, మన ఒక రూల్ కదా అది, ఎవరి గురించి చెప్పుకోకూడదు అనేది అంటానని పింక్ సీరియస్ అవుతాడు. అప్పుడు వైట్కి కూడా ఫుల్ కోపం వచ్చేసి ఏం చేసేది, నా చేతుల్లో ఒక పిల్లోడు చచ్చిపోతున్నాడు, అతను అడిగినప్పుడు చెప్పకుండా ఉండేకైతేనే అతను గట్టిగా అరుస్తున్నాడు నేను చచ్చిపోతాను అని, ఆ టైంలో చెప్పాల్సి వచ్చింది అంతే అంటానని అంటే అప్పుడు పింక్ సీరియస్ అవుతాడు. దీనివల్ల ఎంత బ్యాడ్ జరుగుతుందో తెలుసా అంటానని కోప్పడగా పింక్ వైట్ ఆల్సో ఫుల్ సీరియస్ అవుతాడు. ఫుల్ సీరియస్ అయ్యి ఈ విషయం గురించి వదిలేయి, నాకు ఎక్కువ కోపం తెప్పించదు అనేలా కన్వర్జేషన్ పెరిగిపోయి ఇద్దరి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది. వైట్ పింక్ని కింద పడేసి కొడతాడు. పింక్ గన్ తీసేసి వైట్ని కాల్చడానికి గురి పెడతాడు. అప్పుడు వైట్ కూడా తన గన్ తీసేసి పింక్కి గురి పెడతాడు. అలా గురి పెట్టుకొని ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటుంటారు, మనం ప్రొఫెషనల్ వర్కర్స్ ఏంటి అనేలా. సో ఇక్కడ డైలాగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ టైంలో. అలా ఇద్దరు తిట్టుకుంటుండగా కెమెరా అనేది బ్యాక్ అలా వస్తుంది. అలా బ్యాక్ వస్తే బ్లాండ్ నించుని ఇద్దరిని చూస్తుంటాడు. సో అప్పుడు బ్లాండ్ ఒక డైలాగ్ అంటాడు, మీరు చిన్నపిల్లలు అలా కొట్టుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు బాధపడాల్సి ఉంటుంది ఏంటనని చెప్తాడు. అప్పుడు వెంటనే పింక్ అనే అతను బ్లాండ్ ఉన్నాడు కదా అని లేచేస్తాడు. వెంటనే లేచేసి వాళ్ళు ఫైటింగ్ ఆపేసి, ఏమైంది బ్లాండ్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు చచ్చిపోయావు అని అనుకున్నాను నేను, ఏమైంది, అందరికీ ఎక్కడున్నారు అనేలా అడుగుతాడు. కానీ బ్లాండ్ మాత్రం ఫుల్ సైలెంట్గా ఉంటాడు. అప్పుడు పింక్ మళ్ళీ చెప్పు, మాట్లాడు, ఏమైంది, నీకు బాగానే ఉన్నావా, ఏమైంది చెప్పు, మాట్లాడట్లేదు, మాట్లాడు అని మళ్ళీ 2-3 సార్లు అడుగుతాడు. కానీ బ్లాండ్ ఏం మాట్లాడు. 2-3 సార్లు ఏమి అడిగినా బ్లాండ్ సైలెంట్గా ఉండడంతో వైట్కి ఫుల్ కోపం వస్తుంది. చాలు ఆపోయి నువ్వు అంటానని పింక్ని చెప్పేసి బ్లాండ్ని, ఫస్ట్ నువ్వు ఏమైంది మాట్లాడు, అలా నోరు మూసుకొని ఉండొద్దు అంటానని అలా ఫుల్ సీరియస్ అవుతాడు బ్లాండ్ మీద. వైట్ ఫుల్ సీరియస్ అవగానే బ్లాండ్, సరే మాట్లాడదాం చెప్పు, ఏం మాట్లాడదాం అంటే పింక్ వచ్చేసి, అంతా ఎక్కడికి వెళ్ళారో తెలీదు, మనం బిగ్ ప్రాబ్లంలో ఉన్నాము, మనలో ఎవరో ర్యాట్ ఉన్నారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అని చెప్తారు. అప్పుడు దాన్ని ఫన్నీగా తీసుకుంటాడు బ్లాండ్, అదేం లేదు అంటానని. అప్పుడు వైట్కి కోపం వచ్చేసి, లేదు మనకి నిజంగా ప్రాబ్లం ఉంది, మనలో ఎవరో ర్యాట్ ఉన్నారు, ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉండి ఫన్నీగా మాట్లాడతావు సైకోలా అంటాడు. ఏం ప్రాబ్లం ఉంది చెప్పు నీకంటే, అవును నాకు పెద్ద ప్రాబ్లం ఉంది, నేను చచ్చిపోయి ఉండేవాడిని, ఇంత సిల్లీగా మాట్లాడతావు అని గట్టిగా అరుస్తూ బ్లాండ్ మీద కోప్పడతాడు. దానికి బ్లాండ్ వచ్చేసి, ఏంటి చిన్న కుక్క పిల్లలను మరుగుతూనే ఉంటావా, వచ్చి ఫైట్ చేస్తావా అంటానని అనేలా అంటాడు. ఏమంటే కుక్క అంటావా అనేలా ఫుల్ సీరియస్ అయిపోయి వైట్ కొట్టడానికి వెళ్తాడు బ్లాండ్ మీద. సో బ్లాండ్ ఆల్సో రెడీ అవుతాడు ఫైట్కి. ఇద్దరు రెడీ అవుతుండగా మధ్యలో పింక్ వచ్చేసి ఆపుతాడు. ఏంటి చిన్న పిల్లల నిగ్రోల్లా కొట్లాడుకుంటారా మీరు ప్రొఫెషనల్సా లేదా ఏంటి అనేలా ఫుల్ ఇద్దరిని సమాధానం పరిచి, మనకి ఇదంతా కాదు ముఖ్యం, ఇప్పుడు నేనైతే బ్లాండ్ని కంప్లీట్గా నమ్మగలను, బ్లాండ్ అయితే ర్యాట్ కాదు, నేను ఇంకెవరిని నమ్మలేను అనేలా వైట్ దగ్గర చెప్పేసి, సో మనం ఇలా కొట్లాడకూడదు, పాజిటివ్గా తీసుకొని మనము ముందుకెళ్ళాలి అనేలా మాట్లాడతాడు పింక్. ఇప్పుడు బ్లాండ్ వచ్చేసి, సరే ఒకటి బయట కార్లో ఉంది తీసుకొద్దాం రండి అంటాడు. అప్పుడు వైట్ వచ్చేసి కామెడీ చేస్తాడు, ఏంటి నువ్వు తీసుకొచ్చిన స్నాక్స్ మర్చిపోయావు ఏంటి, నువ్వు తిని పడేసావు అప్పుడే అంటానని ఎలా కామెడీ చేస్తాడు. లేదు సంథింగ్ డిఫరెంట్ అంటానని బయటికి తీసుకెళ్ళి ఇద్దరు డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ డిక్కీలో ఉంటాడు కార్లో. పోలీస్ ఆఫీసర్ని తీసుకోపోతారు. అక్కడితో ఆ సీన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ జో డెన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడికి బ్లాండ్ వస్తాడు. బ్లాండ్ రాగానే జో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అతనికి మందు ఆఫర్ చేస్తాడు. సో మందు తాగుతూ అలా ఎలా ఉన్నావు ఏంటి అని నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే బ్లాండ్ వచ్చేసి ఇంతకుముందు వీళ్ళు కలిసి చేసిన వర్క్లో పోలీసులకి దొరుకుంటాడు. అప్పుడు జో గురించి ఏమి చెప్పకుండా ఒక్కడే అంతా తన మీద వేసుకుని జైలుకి వెళ్ళి ఇప్పుడు రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చింటాడు. ఈ విషయం తెలుసుంటుంది కాబట్టి వెంటనే నైస్ గైడ్డీ కూడా వస్తాడు. జో కొడుకు నైస్ గైడ్డీ, వీరిద్దరే లీడర్స్ ఏ వర్క్కైనా. వీళ్ళంతా కలిసి వర్క్స్ చేస్తూ ఉంటారు. వర్క్స్ మీన్స్ ఇలాంటివి రాబరీస్ ఇలాంటివి. సో ఇప్పుడు నైస్ గైడ్డీ వెంటనే రాగానే బ్లాండ్ మీద పడిపోతాడు. అంటే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఫన్నీగా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. చాలు అని చాలాసేపటి తర్వాత జోయిక్ చాలు అని ఆపగానే అప్పుడు జాబ్ గురించి మాట్లాడతారు. ఇలా ఇప్పుడు కొత్తగా ఒక జాబ్ ఓపెన్ చేస్తున్నాము రాబరీ అనేది, నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్తారు. దానికి వెంటనే బ్లాండ్ కూడా అక్సెప్ట్ చేస్తాడు. సో జాబ్ గురించి అంత డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్లాండ్కి. సో ఓకే అని చెప్తాడు. సో ఇలా ఇప్పుడు బ్లాండ్ ఆల్సో జాయిన్ అవుతాడు ఈ సీన్లో అని మనకి తెలుస్తుంది. వీళ్ళ రిలేషన్షిప్ అండ్ బ్లాండ్ జాయిన్ అయినట్లు ఈ సీన్లో మనకి తెలుస్తుంది. ఇక్కడికి సీన్ ఎండ్ అవుతుంది.
నెక్స్ట్ సీన్ వచ్చేసి నైస్‌గా ఎడ్డీ కార్‌లో రావడంతో స్టార్ట్ అయితది. కార్‌లో వస్తూ నైస్‌గా ఎడ్డీ ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతుంటాడు. బ్లాండ్ వచ్చేసి ఒక పోలీస్‌ని అడ్డు పెట్టుకొని తప్పించుకున్నాడు. ఆ పోలీస్‌ని తనతోనే పెట్టుకొనున్నాడు. మిగతా వారంతా ఏమయ్యారో తెలీదు. పోలీసులకు దొరికారా? లేదా తప్పించుకొని పారిపోయారా? డైమండ్స్ తీసుకుపోయారా? ఏమి నాకు గురించి తెలీదు అని చెప్పేసి అంటాడు. అక్కడితో కట్ అయ్యి నెక్స్ట్ సీన్ షెడ్‌లో ఓపెన్ అయితే షెడ్‌లో పోలీస్‌ని ఫుల్ టార్చర్ పెడుతుంటారు. వైట్, పింక్. బ్లాండ్ వచ్చేసి అక్కడ సైడ్‌కి కూర్చొని ఉంటారు. చెప్పు నీకేం తెలుసో మా గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో చెప్పు అనేలా పోలీస్‌ని ఫుల్ కొడుతూ ఉంటారు. అంతట్లో నైస్‌గా ఎడ్డీ అక్కడికి వస్తాడు. వచ్చేసి ఆరెంజ్‌ని చూసి ఫుల్ షాక్ అవుతాడు. ఏమైంది చనిపోయాడా అంటానని అడిగితే అప్పుడు వైట్ వచ్చేసి లేదు ఇప్పుడు మెడికేషన్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్‌గా చనిపోతాడు అనేలా చెప్తాడు. సరే ఇద్దాము అని చెప్పేసి బ్రౌన్, బ్లూ ఏమయ్యారు అని అడుగుతాడు. బ్రౌన్ చనిపోయాడని వైట్ కన్ఫర్మ్ చేస్తాడు. బ్లూ గురించి తెలిసిందా అంటే ఎవరు ఏమీ తెలియనట్లు మాట్లాడతారు. సో సరే అని చెప్పేసి పోలీస్‌ని ఎందుకు కొడుతున్నారు మీరు అని ఫుల్ సీరియస్ అవుతాడు నైస్‌గా ఎడ్డీ. పోలీస్‌ని కొట్టడం వల్ల ఎంత ప్రాబ్లమ్ జరుగుతుంది అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఫుల్ సీరియస్ అవుతాడు. అప్పుడు పింక్ వచ్చేసి మనకి సెటప్ జరిగింది. ఎవరో ర్యాట్ ఉన్నారు మన దాంట్లో అంతా సెట్ చేశారు మనల్ని పట్టుకోవడానికి అనేలా చెప్తాడు. అప్పుడు నైస్‌గా ఎడ్డీ ఫుల్ సీరియస్ అవుతాడు. సెటప్ లేదు ఏంటి లేదు ఎవరు మనల్ని రౌండప్ చేయలేదు, ప్లాన్ చేయలేదు అని నైస్‌గా ఎడ్డీ చెప్తాడు. కానీ పింక్, వైట్ వినరు. అప్పుడు ఫుల్ సీరియస్ అవుతాడు. ఎవరు సెట్ చేయలేదు, ఫస్ట్ వెళ్ళి డైమండ్స్ తీసుకొద్దాం రండి అని చెప్తారు. అప్పుడు వైట్ వచ్చేసి ఆరెంజ్ గురించి డాక్టర్ ఎట్లా అంటాడు. అప్పుడు ఫుల్ సీరియస్గా చెప్తాడు. డాక్టర్ని తీసుకొస్తాం, వెళ్ళి డైమండ్స్ తీసుకొచ్చేసరికి డాక్టర్ని తీసుకొని వద్దాము అనేలా చెప్తాడు. అప్పుడు బ్లాండ్ ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకుంటాడు. మనం ముగ్గురు వెళ్ళేసి డైమండ్స్ తీసుకొద్దాం అంటారు. అప్పుడు వైట్ వచ్చేసి బ్లాండ్ సైకో, అతన్ని ఇక్కడ వద్దు, అక్కడ రాబరీ ప్లేస్లో అలాగే బిహేవ్ చేశాడు, అందరినీ కాల్చిపోయాడు అనేలా చెప్తాడు. బ్లాండ్ దానికి అలారంని టచ్ చేయొద్దు అన్నా కూడా టచ్ చేశారు, దానివల్ల కాల్చాను అంతే అనేలా చెప్తాడు. అప్పటికి వైట్ ఒప్పుకోడు. కానీ నైస్‌గా ఎడ్డీ ఫుల్ సీరియస్ అవుతాడు. మనం ఏ సెటప్ చేయబడలేదు, మనం ముగ్గురు వెళ్ళి డైమండ్స్ తీసుకొస్తున్నాం, బ్లాండ్ వచ్చేసి వీళ్ళిద్దరిని చూసుకుంటాడు పదండి అని సీరియస్గా ఫైనల్గా చెప్పుగా సరే అనేలా వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే బ్లాండ్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్తో నీకేం తెలుసు అది చెప్పు అని అడుగుతాడు. పోలీస్ వచ్చేసి నాకు నిజంగా ఏమీ తెలీదు, నేను జాయిన్ అయ్యి కూడా 8 months అంతే అయింది, సో దానివల్ల నాకు ఏమీ చెప్పలేదు పోలీసులో అనేలా చెప్తాడు. సరే నీకు తెలుసున్నా తెలియకపోయినా నేను టార్చర్ ఇచ్చేది ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మీ బాస్ చెప్పలేదా ఏ సెటప్ జరగలేదని, అయినా నువ్వు నమ్మట్లేదు అంటానని అంటే బాసా ఎవరు బాసు, నాకు ఎవరు బాస్ లేరు అని పోలీస్ని కొడతాడు. దానివల్ల కోపం వచ్చి ఉంటుంది బ్లాండ్కి. దానివల్ల బ్లాండ్ వెళ్ళేసి ఒక టేప్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ నోరుకి మూసేయబోతాడు. అంటే నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా నేను చంపేస్తాను అని చెప్పేసి టేప్ ముచ్చేసి తన షూలో ఉన్న ఒక నైఫ్ని తీస్తాడు. నైఫ్ని తీసుకొచ్చేసి దేవుణ్ణి ప్రార్థించుకో, నువ్వు ఎంత త్వరగా అయితే అంత త్వరగా చనిపోవాలి అనేసి ఆ చెవిని కట్ చేసేస్తాడు. ఫుల్ గట్టిగా ఏడుస్తాడు పోలీస్ ఆఫీసర్. బయటికి వెళ్ళేసి తన కార్లో ఉన్న ఆయిల్ క్యాన్ని తీసుకొచ్చి పోలీస్ మీద ఆ ఆయిల్ అంతా పోసేస్తాడు. మోస్ట్లీ పెట్రోల్లో డీజిల్లో ఉంటుంది అది. దాన్ని పోలీస్ ఆఫీసర్ బాడీ మీద ఫుల్గా పోసేసి నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు అని చెప్పేసి అగ్గిపుల్ల తీసేసి దాన్ని తీడి వేయబోతుండగా వెంటనే ఆరెంజ్ లేచేసి తనతో ఉన్న గన్ తీసేసి వెంటనే ఫుల్ కాల్ చేస్తాడు బ్లాండ్ని. దానికి బ్లాండ్ వెనక్కి వెళ్ళిపోయి ఆ బుల్లెట్స్ ప్రెజర్కి డోర్ దగ్గర పడి చనిపోతాడు. అప్పుడు చనిపోయాక ఆరెంజ్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. అతను మార్విన్ నాష్ అని చెప్తాడు. చాలా బాధపడుతుంటాడు, మాట్లాడక కూడా రానంత స్థితిలో ఉంటాడు చెవు కట్ చేసినందువల్ల. అప్పుడు ఆరెంజ్ తను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. దానికి పోలీసు నాకు తెలుసు నీ పేరు ఫ్రెడ్డీ సంథింగ్ అని ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆరెంజ్ ఫుల్ పేరు చెప్తాడు. ఇప్పుడు పోలీసు ఉండేసి చెవు లేకుండా తను ఎలా కనబడుతున్నాను అని చాలా బాధగా అడుగుతాడు. తర్వాత బ్లాండ్ని ఫుల్ తిడతాడు, నా చెవు కట్ చేసేసాడు అంటే చెప్పేసి. తర్వాత రా ఇద్దరు వెళ్ళిపోదాము అని ఎలా అంటే ఆరెంజ్ ఉండేసి జో రావాలి, జోని పట్టుకోవడానికి ఇదంతా సెట్ చేశారు, జో వచ్చిన తర్వాత పోలీసులు వస్తారు, పోలీసులు బయట ఉన్నారు అనేలా చెప్తాడు. అక్కడికి సీన్ ఎండ్ అవుతుంది. ఆరెంజ్ అని పేరు పడుతుంది. అప్పుడు ఆరెంజ్ ఎలా జాయిన్ అయ్యాడు అనే దాని గురించి సీన్ వెళ్తుంది. ఇదంతా నాన్ లీనియర్గా స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే ఒకసారి ఒక సీన్ అవుతుంది, దాన్ని కట్ చేసి దానికి సంబంధం లేని ఇంకొక సీన్ మధ్యలో వస్తుంటుంది. సో ఇలా నాన్ లీనియర్ స్టైల్లో క్వింటన్ టారంటినో డైరెక్షన్ అనేది చేస్తూ వెళ్ళాడు స్టోరీని చెప్తూ. సీన్ ఓపెన్ అయితే ఒక రెస్టారెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు. అక్కడికి ఆరెంజ్ వస్తాడు. కోడ్ ఏది ఉంటుందో అది చెప్తాడు. జో క్యాబౌట్ని పట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అనేలా చెప్తాడు. అది అంత ఈజీ కాదు అనేలా పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అప్పుడు ఇతను సంథింగ్ చెప్తాడు. అంటే నాకు కొన్ని రోజుల కింద నైస్‌గా ఎడ్డీ ఫోన్ చేశాడు, జో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుండు అని చెప్పాడు. అది నిన్న లాస్ట్ నైట్ నాకు ఈ కాల్ వచ్చింది, సో ఈరోజు వెళ్ళాలి కలవాలి అని చెప్తాడు.
సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొంచెం కన్వర్జేషన్ జరిగిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ స్టోరీకి వెళ్తుంది. అంటే ఆరెంజ్ని ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ట్రైన్ చేశాడో అనే దాని గురించి, అంటే అతను ఏం స్టోరీ చెప్పాలి, తన లైఫ్ ఏంటి అని అంతా కొన్ని పేజెస్ రాసి ఇచ్చింటాడు. దాన్ని అంతా బయట చేసి ఆరెంజ్ జో దగ్గర అలాగే చెప్పాలి, తన స్టోరీ ఏంటి, తను ఏంటి అనేలా రాసి ఇచ్చింటారు. సో అలాగే ఆ రోజు అనేది వస్తుంది. అప్పుడు జో అంతా ఒక బార్ అండ్ రెస్టారెంట్లోనేమో కలుస్తారు. అక్కడ అది మీ పోలీస్ ఆఫీసర్ తన్ని ఎలా ప్రిపేర్ చేశాడో, ఏ వర్డ్స్ మాట్లాడాలి, ఎలాంటి వర్డ్స్ మాట్లాడాలి, తర్వాత తన స్టోరీ ఏంటి అని రాసి ఇచ్చింటాడు కదా, అదంతాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఇలా రాబరీస్ చేసేవాడిని, గాంజా అమ్మేవాడిని, ఇలా అలా అమ్మేసరి ఒక సీన్ జరిగింది, పోలీసులకు ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను, పట్టుకునేసరి నేను ఎలా బిహేవ్ చేశాను అనేది అంతా. అంటే ఒక స్టోరీని అల్లుతూ కంప్లీట్గా ఇతను ఒక అండర్ వరల్డ్లో పనిచేసే అతనే, మాలాంటి అతనే అనేలా జో నమ్మేలా అంతా కంప్లీట్గా మాట్లాడతాడు. సో వాళ్ళు నమ్మేస్తారు అనమాట. అప్పుడు జో గురించి నీకేం తెలుసు అనేలా నైస్గా ఎడ్డి అడిగితే, నాకేం తెలీదు, ఒక మంచి ఫన్నీ గాయ్, నైస్ అనేలా మాట్లాడతాడు. సో టోటల్గా ఇతన్ని బిలీవ్ చేస్తారనమాట, జో నైస్ గాయ్ ఎడ్డి అంతా. జో ఒక రాబరీ చేస్తున్నాడని పోలీస్ ఆఫీసర్స్కి తెలియడం వల్ల వాళ్ళల్లో ఒక ఆఫీసర్ని జో టీం మెంబర్ లాగే ప్రిపేర్ చేసేసి వాళ్ళలో జాయిన్ చేసేసి వాళ్ళతో పాటు కంప్లీట్గా ఉండేసి కంప్లీట్ ఆ జో అనే అతన్ని పట్టుకోవాలి అనేదే పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్లాన్. ఆరెంజ్ తన రూమ్లో ఉంటాడు. కింద నైస్గా ఎడ్డి, వైట్, పింక్ వచ్చేసి కాల్ చేస్తారు రమ్మని. సో వర్క్కి జాయిన్ అయిపోతున్నాను అనేలా ఆరెంజ్ వచ్చేసి దేవుడికి మొక్కేసి తన లక్కీ కాయిన్ని తీసుకొని కొంతసేపు అలా రిలాక్స్ అవుతూ కిందికి వెళ్తాడు. వెళ్ళి కార్లో వెళ్ళగానే అంతా మాట్లాడుకుంటూ వాళ్ళు కార్లో ఏదేదో బ్యాడ్గా అంతా మాట్లాడుతుంటారు. అది ఆరెంజ్కి పట్టదు, కానీ యాక్ట్ చేస్తాడు ఓకే అనేలా, తను అలాగే ఉండేవాళ్ళ. సో అలాగే వెళ్తే జో అనే అతను ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అంత కంప్లీట్గా చెప్తాడు, మీరు ఎవరైనా అయ్యుండొచ్చు, ఏంటైనా అయ్యుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, అది ఎవరికి చెప్పకూడదు, ఇక్కడ అంతా కంప్లీట్గా మనమంతా ఒకటే అనేలా ఉండాలి, ఎవరి మీద బ్లేమ్ చేసుకోవడము అలాంటివి ఏమీ లేకుండా అంతా కంప్లీట్గా ఒక టీం అనేలాగా, కంప్లీట్ టీం వర్క్ లాగా వర్క్ చేయాలి అనేలా వాళ్ళని కంప్లీట్గా ప్రిపేర్ చేస్తాడనమాట. ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పేర్లు అనేవి ఏముండదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏమి చెప్పకూడదు ఒకరితో ఒకరు, నేను పెట్టిన పేర్లు అనేసి వాళ్ళకి కలర్స్ పేర్స్ అనేవి పెడతాడు. వైట్, పింక్, ఆరెంజ్, బ్లాండు, బ్రౌను అనేది అన్ని పేర్స్ పెడతాడు. సో పింక్ వచ్చేసి కామెడీగా నాకు అది నచ్చలేదు, పర్పల్ పేరు కావాలంటే అక్కడ తిట్టేసి చిన్నపిల్లట్ల అనేలా ఒక కామెడీ సీన్ అనేది అక్కడ జరుగుతూ పోతుంది. సో కంప్లీట్గా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి నేమ్స్ అనేవి ఇచ్చేసి ఇప్పుడు వర్క్ ప్లాన్ గురించి వెళ్దామనేలా బోర్డు వైపు వెళ్తాడు. వెళ్ళగానే కట్ అయ్యి ప్లేస్లో, రాబరీ ప్లేస్లో ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ ప్లేస్లో చూపిస్తూ పోతాడు డైరెక్టర్ టారెంటినో అనే అతను. అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఆ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, దాని రైట్కి, లెఫ్ట్కి, తన క్రాస్లో, తర్వాత అలా అక్కడొకరు కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు. కంప్లీట్గా ఎలా ఉంది పొజిషన్స్, ఎలా తప్పించుకోవాలి అనేలా ప్లాన్ అనేది, ఎలా పొజిషన్స్ ఎలా ఉంది, ఎలా తప్పించుకోవచ్చు, వేస్ ఎలా ఉన్నాయి, అంత కంప్లీట్గా ప్లాన్ చేసేసి ప్రిపేర్ అవుతారు. సో ఇప్పుడు ఆ ప్లాన్ గురించే కార్లో వైట్, ఆరెంజ్ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కట్ అవగానే వెంటనే నెక్స్ట్ రాబరీ టైంకి వెళ్ళిపోతుంది సీను. వెళ్తే వైట్, ఆరెంజ్ కార్లో వెనకాల కూర్చొని ఉంటారు. బ్రౌన్ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. డ్రైవింగ్ చేస్తూ ఆ రాబరీ చేస్తూ వస్తుండగా ఆ గాబుర్లో వెళ్ళేసి ఒక కార్ని గుద్దేస్తాడు. గుద్దేగానే ఫుల్ బ్లడ్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఆ స్టీరింగ్కి పడేసి బ్రౌన్, తర్వాత వెనక ఆరెంజ్ షాక్ అవుతారు. కారు వెనక్కి తీసేకి రాకుండా ముందున్న కారులోకి అతుక్కుపోయి ఉంటుంది. దానివల్ల వైట్ కిందికి దిగేసి ఫాలో అవుతున్న పోలీసుల వైపు వచ్చేసి సైడ్లో నిల్చుంటాడు. పోలీసులు వెంటనే వచ్చి కారు ఆపగానే కారులో ఉన్న ఇద్దరు పోలీసుల్ని ఫుల్ కంప్లీట్గా కాల్చి పడేస్తాడు వైట్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు చచ్చిపోతారు. దీన్ని చూస్తూ ఉన్న ఆరెంజ్ ఫీల్ అవుతాడు బ్యాడ్గా, కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని అలా ఉంటాడు. అప్పుడు వచ్చి చూస్తే బ్రౌన్ ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు. సరే అని చెప్పేసి ఆరెంజ్ని తీసుకొని వైట్ లాక్కొని తప్పించుకెళ్ళడానికి అలా నడుచుకుంటూ వస్తారు. ఏ వెహికల్స్ ఏవి కనబడవు. అలా ఒక మెయిన్ వైట్ అలా వస్తాడు ముందుకి కంటిన్యూ అవడానికి. వస్తే ఏ వెహికల్స్ ఏవి కనపడవు. ఒక మెయిన్ రోడ్లోకి వస్తే ఒక కార్ వస్తుంది. దానికి అడ్డుగా నిలబడుకుని గన్స్ అడ్డం పెట్టి స్టాప్ అంటానని గన్స్ పెట్టగానే నిలుపుతుంది. వెళ్ళి ఇద్దరు ఒక్కొక్క వైపు వెళ్ళగానే డ్రైవర్ సైడ్ వైపు ఆరెంజ్ వెళ్తాడు. వెళ్ళి డోర్ తీస్తే అతను లాగేయడానికి దాంట్లో ఉన్న వాళ్ళని, దాంట్లో ఒక లేడీ ఉంటుంది, ఆల్రెడీ గన్ తీసుకొని పట్టుకుని ఉంటుంది. ఆరెంజ్ కడుపులో షూట్ చేసేస్తుంది. కిందకు పడిన ఆరెంజ్ కూడా ఆమెని షూట్ చేసి పడేస్తాడు. పడేసి అలా కింద బాధపడుతూ బుల్లెట్ తగిలిన దాంట్లో అలా ఏడుస్తూ అలా ఉండగా ఆ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే కార్లో బ్లడ్లో పడి ఉంటాడు ఆరెంజ్. కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైట్. ఆరెంజ్ ఫుల్ ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు ఆ నొప్పికి. ఫుల్ బ్లడ్ అంతా అయి ఉంటుంది. అక్కడ ఓపెన్ అవుతుంది సీన్.
నెక్స్ట్ షెడ్లో ఓపెన్ అయితే పోలీసు చైర్లోనే అలా వాలిపోయి పడుకొని పోయి ఉంటాడు. ఆరెంజ్ కూడా అలా పడుకొని పోయి ఉంటాడు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఒక్కసారి డోర్ ఓపెన్ అయ్యి వైట్ నైస్గా ఎడ్డి పింక్ వస్తారు. వైట్ ఒక్కసారి పరిగెత్తుకుని ఆరెంజ్ దగ్గరకు వస్తాడు. బ్లాండ్ డోర్ దగ్గర పడిపోయి ఉంటాడు. నైస్గా ఎట్టి దాన్ని చూసేసి షాక్ అయ్యి బ్లాండ్ని అలా చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. వైట్ ఏమైందని ఆరెంజ్ని అడిగితే ఆరెంజ్ వైట్కి చెప్తూ పోతాడు. బ్లాండ్ పోలీస్ ఆఫీసర్ని ఫుల్ టార్చర్ పెడుతూ అతని చెవుని కట్ చేసి చంపేశాడు. మీరు డోర్ దగ్గర వస్తుండగానే మిమ్మల్ని కూడా కాల్చి చంపేసి ఆ డైమండ్స్ తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. దానికే కాల్ చేశాను అని చెప్తాడు. నైస్గా ఎడ్డి బ్లాండ్ దగ్గర నుంచి లేచేసి వచ్చేసి ఏమన్నావు అని ఇంకొకసారి అడుగుతాడు. అప్పుడు మళ్ళీ చెప్తా ఇలా బ్లాండ్ మనందరిని చంపేసి డైమండ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. దానివల్లే పోలీస్ని కాల్ చేశాడు, చెవు కూడా కట్ చేశాడు. కావాలంటే చూడి చాలా వరస్ట్గా చాలా సైకోగా బిహేవ్ చేశాడు అని చెప్తాడు. దానికి వైట్ కూడా అలాగే చెప్తాడు. అవును ఎడ్డి తను అలాంటి నేను అప్పుడే చెప్పాను కానీ నువ్వే వినలేదు అంటాడు. పింక్ కూడా అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ని పెట్టిన టార్చర్ చూస్తే తెలుస్తుంది మనకి నిజమే అని ఎలా అంటాడు. కానీ నైస్గా ఎడ్డి అస్సలు నమ్ముడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కథలు చెప్తున్నారా? బ్లాండ్ అనే అతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. 4 years బ్యాక్ వేర్ హౌస్లో ఒక రాబరీ చేస్తూ పట్టుబడితే మా నాన్న జో గురించి అస్సలు చెప్పకుండా 4 years తన మీదే అంతా వేసుకొని జైలు శిక్ష అనుభవించి రీసెంట్గా వచ్చాడు. అలాంటి అతని గురించి చెప్తారా? అతను ఎంత క్లోజ్ ఫ్రెండ్ నాకు, మీరు తన గురించి కథలు చెప్తారా అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి వెంటనే గన్ తీసేసి పోలీస్ ఆఫీసర్ని చంపేస్తాడు. ఇలా డిస్కషన్ జరుగుతుండగానే జో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అంతా అంటాననగా వైట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కనబడకుండా అని అడిగితే ఇతను మనల్ని సెట్ చేసేసాడు అని ఆరెంజ్ని చూపుతాడు. వైట్ ఒక్కసారి షాక్ అయ్యి జో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అతను చాలా మంచి పిల్లోడు, అతను అలా చేయడు అంటే లేదు అతనే చేశాడు, అతనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు, బ్రౌన్ బ్లూ ఇద్దరు చనిపోయారు అని చెప్తాడు. ఇంకొకసారి షాక్ అవుతాడు. బ్లూ కూడా చనిపోయాడు అంటే అవును అని ఇక్కడ బ్లూ చనిపోయాడు అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో వాళ్ళకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది ఇతను LAPDలో పనిచేస్తున్నాడు, లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాప్ ఇతనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాడు, పోలీసులు రాబోతున్నారు అని చెప్తాడు. వైట్ అస్సలు నమ్మడు. లేదు నాకు ఇతను బాగా తెలుసు, ఈ పిల్లడు చాలా మంచోడు, అలా చేయడు, ఛాన్సే లేదు, నువ్వు మిస్టేక్ అవుతున్నావు అంటానని చెప్తే లేదు ఇతనే అంటానని జో వాదిస్తాడు. అప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఏముంది చెప్పు అని వైట్ అడగగా నేను మన టీంలో 100% తెలియని పర్సన్ ఇతను ఒక్కడే అంటాడు. దాన్ని ఆధారంగా పెట్టుకొని నువ్వు ఇతనే అని చెప్తున్నావా అని వైట్ అడిగితే అవును అప్పుడు ఇగ్నోర్ చేశాను కానీ ఇప్పుడు అస్సలు ఇగ్నోర్ చేయలేనని చెప్పేసి తన గన్ తీసేసి ఆరెంజ్ని కాల్చడానికి పాయింట్ చేస్తాడు. అంతట్లో వెంటనే వైట్ కూడా తీసేసి జో వద్దు అని చెప్పేసి జోకి గన్ని పెడతాడు కాల్చడానికి. నైస్గా ఎడ్డి ఒక్కసారి కోప్పడి నీకేమన్నా మైండ్ దొబ్బిందా ఏంటి, మా నాన్న మీద గన్ పెడుతున్నావు, వెంటనే గన్ తెచ్చు లేదంటే చచ్చిపోతావు అని గన్ పెడతాడు. ఇప్పుడు పింక్ ఉండేసి గాయస్ ఇదంతా వద్దు, మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా, వదిలేయండి మనం అనుకున్నది ఇది కాదు వద్దు అని చెప్పినా వినరు. వైట్ వచ్చేసి జోకి చెప్తాడు జో ఆ మనిషిని నువ్వు చంపితే వెంటనే నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. నైస్గా ఎడ్డి వైట్కి చెప్తాడు మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నువ్వు మా నాన్న మీద బుల్లెట్ పడిందంటే వెంటనే నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. వైట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాడు జో అతను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు అంటానని అనగా నైస్గా ఎడ్డి ఇంకొకసారి గట్టిగా అరుస్తాడు ఆ గన్ను పడేసేయి అంటానని. ఆ సౌండ్కి ఒక్కసారి జో కాల్ చేస్తాడు ఆరెంజ్ని, వెంటనే వైట్ జోని కాల్ చేస్తాడు. అట్లా నైస్గా ఎడ్డి వైట్ని కాల్ చేస్తాడు. ఒక్కసారిగా ముగ్గురు గన్నులు పేల్చుకుని అలా పడిపోతారు. కాసేపు అలా సైలెంట్ అయిపోద్ది అంతా, ఎవరు బతుకున్నారో ఎవరు చచ్చిపోయారో కూడా తెలీదు. పింక్ అక్కడ సైడ్కి వెళ్ళి దాక్కుని ఉంటాడు బుల్లెట్లు తగులుతాయేమో అని. అక్కడ నుంచి మెల్లిగా లేస్తాడు, లేచి చూస్తే అంత సైలెంట్గా పడిపోయి ఉంటారు. అప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న డైమండ్స్ని తీసుకొని డోర్ తీసేసి పింక్ వెళ్ళిపోతాడు బయటికి. నైస్గా ఎడ్డి జో ఇద్దరు చనిపోయి ఉంటారు. వైట్ అలా మెల్లగా లేస్తాడు, లేచి ఆరెంజ్ దగ్గరికి వెళ్ళిపోయి బాధపడుతారు, చెప్తూ ఉంటాడు మన ఇద్దరం చాలా తక్కువ రోజులు కలిసి ఉన్నాం, మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తుండగా ఆ ఒక్క ఫ్రెండ్షిప్కి ఆరెంజ్ కరిగిపోయి అప్పుడు చెప్తాడు ఐఎమ్ ఏ కాప్ అంటాడు. నేను కాప్ని, సారీ నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు వెంటనే ఒక్క విధంగా ఏడుస్తాడు వైట్, చాలా బాధపడుతూ ఏడుస్తాడు. అందరినీ పోగొట్టుకున్నాను నేను నమ్మేసి అనే విధంగా ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. స్లోగా గన్ తీసేసి ఆరెంజ్ హెడ్కి పెడతాడు. ఆరెంజ్ మళ్ళీ సారీ చెప్తాడు కానీ హెడ్ మీద గన్ పెట్టేసి అలా ఏడుస్తూ ఉంటాడు. అంతట్లో పోలీస్ సైరన్స్ వినిపిస్తాయి. డోర్ దడ్డు అని ఓపెన్ అయ్యి వచ్చి
గన్ డ్రాప్ చేయి, గన్ పడేసేయి లేదా చచ్చిపోతావు, గన్ పడేసేయి అని అరుస్తారు. కానీ వైట్ అస్సలు వినడు. గన్ అలాగే పెట్టుంటాడు హెడ్ మీద. ఎంత అరిచిన పోలీసులు వినకుండా ఒక్కసారి షూట్ చేసేస్తాడు హెడ్కి, ఆరెంజ్ హెడ్కి. వైట్ ఆరెంజ్ని షూట్ చేయగానే పోలీస్ గన్స్ అన్ని బుల్లెట్స్ వైట్కి పడినట్టు సౌండ్స్ వస్తాయి. అలా స్లోగా వైట్ కింద పడిపోతాడు. అలా స్లో అయిపోతుంది అంతా. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై క్వింటన్ టారంటినో అని పడుతుంది. అలా రోలింగ్ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. అలా మ్యూజిక్తో రోలింగ్ టైటిల్స్ వెళ్తూ ఉంటాయి.